హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన తరంగాలు నవల 2వ భాగం. శంకరయ్య ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టగానే అప్పటి వరకు చోద్యం చూస్తున్న అమ్మలక్కలంతా చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదిలేసి బిలబిలలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ చుట్టూ చేరారు. అందరూ తలో విధంగా పరామర్శ ప్రారంభించారు. ఏమిటమ్మా గొడవ, అసలు ఏమైంది అంది ఎదురింటి మీనాక్షమ్మ. నీకు తెలియదా, ఆవిడ మేనల్లుడు చందు అరెస్ట్ అయ్యాడు. నిన్న రైల్లో నుంచి దిగిన ఒక ఆయన బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడ్డాడట. సుందరమ్మ తరపున ఇంకో ఆవిడ సమాధానమిచ్చింది. అమ్మో, అంత పట్టపగలే? అడిగిన ఆవిడ కనుబొమ్మలెత్తి గుడ్లు పెద్దవి చేసి గుండెల మీద చేయి వేసుకుని ఆశ్చర్యం అభినయించింది. అయినా అసలు అదేం బుద్ధమ్మ, దున్నపోతులా వయసులో ఉన్నాడు. కూలీ నాలి చేసుకున్న గిడుతుందే రోజుకు 5-6 రూపాయలు. కష్టపడడానికి ఒళ్ళు వంగొద్దటమ్మా. అవునులే, ఒకరోజు ప్రాణానికి తెగిస్తే 1 నెల రోజులు రాజాల కాలు మీద కాలేసుకొని తినచ్చు. ఏమిటో పాపం. ఇంతకీ ఈ పిచ్చి మహారాజు మన సుందరమ్మకే వచ్చినాయి తిప్పలు. తిప్పలేమిటి తిప్పలు, గెంటి అవతల పారేక ఒక ఆవిడ సలహా ఇచ్చింది. బాగుంది, ఆవిడ మాట సాగొద్దు. ఇంకో ఆవిడ దీర్ఘం తీసింది. ఏమో బాబు, దొంగ మనుషులతో కాపురం చేయడం మహా కష్టం. ఎప్పటికైనా గుండె మీద కుంపటే. అదేగా ఆవిడ బాధ. అయినా అసలు ఈవిడ వెర్రి బాగుల్ది లేదు. అదే నా బోటిది అయితేనా? మరో ఆవిడ సుందరమ్మ జుట్టు సరిచేస్తూ వీపు నిమురుతూ ఆప్యాయంగా అంది. ఎందుకొచ్చిన గొడవమ్మా ఇదంతా? అనవసరంగా నీ ప్రాణం హైరానా అవటం తప్ప ఇంకేమైనా ఉందా? నీ మొగుడు నీ మాట వినడు, అది నిజం. ఆయనకి చెల్లెలెంత చెబితే అంతే. అది తెలిసి కూడా కాపురం ఇలా బజారున ఎందుకు పడేసుకుంటావు? నువ్వు ఏం చేస్తావు? నీ కర్మ అని సరిపెట్టుకో. అవును తల్లి, దయాధర్మం చూపించే వాళ్ళకి ఇవి రోజులు కావు. లేకపోతే వాళ్ళకేం వచ్చింది చెప్పు? ఉన్నది కొన్నది వాళ్ళకే పెడతాడా అయ్యా? ఆ కృతజ్ఞతైనా లేకుండా ఆ అబ్బాయి నీ పరువు ఇలా మంటగలుపుతున్నాడు. ఆ అమ్మాయి చూడబోతే అలాగా ఎప్పుడు చూసినా షికార్లు తప్ప ఇంట్లో నీకు చిన్నం ఎత్తు సాయం చేసినట్టు మేం ఎరుగం చూడలేదు అని. ఏమర్రా, నేనన్నది నిజమేనా అన్నట్టు వత్తాసు కోసం చుట్టూ చూసింది. అందరూ అవునన్నంటూ ఒప్పుకున్నారు. బిడ్డల్ని కనగానే సరా అమ్మా, వాళ్ళని పెంచే నేర్పుండాలి గాని, మరో ఆవిడ గదివైపు చూస్తూ అంది. పెంచి ఆంబోతుల్లా ఊరి మీద వదిలి గదిలో మంచం ఎక్కి కూర్చుంటే సరిపోలా? మీనాక్షి అంది. అందరూ పక్కుమని నవ్వారు. ఆ విధంగా అందరూ గడబిడగా తలో మాట విసురుతుండగా ఇంతలో వాకిట్లో రిక్షా ఒకటి వచ్చి ఆగింది. అదుగో సుందరమ్మ, నీ మేనకోడలు వస్తుంది, ఒక ఆవిడ గట్టిగా అంది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిందట? మరో ఆవిడ కంఠం తగ్గించి అడిగింది. ఆవిడకేం మహారాణి, ఎక్కడికైనా వెడుతుంది. ఈ మహాపట్నంలో వెళ్ళడానికి చోటే లేదా? తీసుకెళ్లేవాళ్లే ఉండాలి గాని. హుష్, ఊరుకో, వింటుంది. వినని, నాకేం భయమా? మొన్న అదేదో ఇంగ్లీషు సినిమాకి మా వారు వెడితే అక్కడ అప్పుడప్పుడు వాళ్ళింటికి వస్తాడే ఆ ఎర్రటి పిల్లాడితో కలిసి కనిపించింది. మనమేం కాని మాట అంటున్నామా? నేను కావాలంటే మొహాన్నే అనేయగలను, మీనాక్షమ్మ విసురుగా అంది. రిక్షాలో దిగిన అమ్మాయి వయసు దాదాపు 20-22 ఏళ్ల మధ్య ఉంటాయి. కానీ సన్నగా ఉండటం వల్ల హఠాత్తుగా చూసిన, దూరం నుంచి చూసిన 18 సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది. శరీరంలో లేత తమలపాకు తీగలోని నాజూకుతనం ఉంది. కళ్ళు కవులు వర్ణించినట్లు ఆకార్నాంతం వెడల్పుగా సుదీర్ఘంగా లేకపోయినా వాటిల్లో సదా కదలాడే సజీవమైన భావం ఒకటి ఎదుటివారి దృష్టిని పదే పదే తన వైపు ఆకర్షించుకుంటుంది. ఆ కళ్ళలో, లేడి కళ్ళలో ఉండే చపలత్వం కూడా ఉంది. నవ్వితే గులాబీ రంగు పెదవులు విచ్చుకోగా చాలా అందంగా ఉన్న పలువరస బయటపడుతుంది. కానీ సాధారణంగా నవ్వదు. నవ్వకపోయినా పెదవులు బిగించినట్టున్న ఎడమవైపు బుగ్గ మీద ఉన్న సొట్ట స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. జీవితంలో సుఖం కంటే కష్టం, అందమైన భ్రమల కంటే చేదులాటి యథార్థమైన కఠిన సత్యం, కన్నె వయసులో ఉన్న కమ్మటి కలలు కనే ఆంతర్యంతో బ్రతుకుని గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా క్షణక్షణం భవిష్యత్తును గురించి భయపడుతూ పెరిగిన దానిలా కనిపిస్తుంది. కానీ గుండెల్లో భావ సంచలనం ఎలాంటి ఆటుపోటులకి గురిచేసిన వాటి అలల తాకిడి ముఖంలో ప్రతిబింబింపనీయకుండా జాగ్రత్త పడగల నేర్పు ఆమెలో చాలా ఉంది. సరోజకి బుద్ధి తెలిసినప్పటి నుంచి
రోజు రోజు క్షణక్షణం పరిస్థితులతో, ప్రక్కవాళ్లతో, అదృష్టంతో, మేనత్తతో పెనుగులాడడం, పోరాడడం బాగా అభ్యాసమైపోయింది. దానితో వయసుకు మించిన అనుభవం, వాస్తవాన్ని గుర్తించగల వివేకం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగల గుండె ధైర్యం, సాహసం, చాకచక్యం అబ్బినాయి. పేరు సరోజ అయినా అంతా రోజా అనే పిలుస్తారు. దూరం నుంచి అలా నాజూకుగా అందంగా ఉన్న ఆ తనూలతని చూస్తే అప్పుడే అరవిచ్చిన గులాబీ గుర్తుకు వచ్చి పేరులాగా మనిషి కూడా మహా మృదువేమో అనిపిస్తుంది. కానీ దగ్గరగా వచ్చి పరిచయం పెంచుకొని ప్రవర్తన పరిశీలిస్తే వాడి ముళ్ళు కంటే కఠినమైన మనసు ఆ నాజూకుతనం వెనుక దాగి ఉన్నట్టు గ్రహించగలుగుతారు. సరోజ రిక్షాలో నుంచి దిగుతూనే ఎదురుగా ఇంట్లో మేనత్త చుట్టూ పరివేష్టితమైన మహిళా బృందాన్ని చూసి గతుక్కుమంది. రోజాకి ఈ మహిళా బృందానికి తరచుగా పడదు. రెప్పపాటు కాలం అలా గుంపుగా చేరి ఉన్న వాళ్ల ముందుకు వెళ్ళి వాళ్ళు విసరబోయే కఠినోక్తులు, వ్యంగ్య వచనాలు వినే కంటే గిరుక్కున వెనక్కు తిరిగి మళ్ళీ రిక్షా ఎక్కి ఎటైనా వెళ్ళిపోవడం మంచిదేమో అనిపించింది. కానీ అది క్షణికం మాత్రమే. తన పిరికితనానికి తనే సిగ్గుపడింది. మరుక్షణం రోజాలో ఉండే ధైర్యం పడగ ఎత్తి బుసలు కొడుతున్న పాముల తోక మీద నిలిచింది. అవును, నిజంగానే ఆలోచిస్తే తనెందుకు భయపడాలి? తనేమి తప్పు చేసిందని? రిక్షావాడి చేతిలో డబ్బును పెట్టి మళ్ళీ ఇటు తిరిగేసరికి రోజా ముఖం ప్రసన్నంగానే ఉంది. ఎలాంటి తొట్టుపాటు లేకుండా సరాసరి లోపలికి వచ్చింది. చూపులతోటి తినేస్తున్నట్టున్నంత తీవ్రంగా చూస్తున్న వాళ్ళందరినీ కలియజూస్తూ మెత్తటి చిరునవ్వుతో, ఇదేమిటి వేళగాని వేళ అంతా ఇప్పుడు సభ తీర్చారేం? ఏం ఈరోజు మీ ఇళ్లల్లో వంట వార్పు లేదా అంది. ఆ అడగటంలో రోజా ఎంత మర్యాద తెచ్చి పెట్టుకున్నా మీకు పనిపాట లేదా అన్న భావం వాడిగా హేళనగా తొంగి చూస్తూనే ఉంది. ఎంత సిగ్గులేనితనమే నా తల్లి! ఒక ఆవిడ శబ్దం పైకి రానీయకుండా పళ్ళు కొరుకుతూ అంది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒక ఆవిడ ఆరా తీసింది. ఇక్కడికే పని ఉండి. ఏమిటో ఆ పని? మరో ఆవిడ దీర్ఘం తీసింది. రోజా వినబడనట్టు ఊరుకుంది. మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడంటగా? ఆ వాడలో అందరూ అత్తయ్య అనే పిలిచే ఆవిడ అడిగింది. మరే అవునండి, ఆవిడ గొంతుని కొద్దిగా అనుకరిస్తూ చెప్పింది. నాకు తెలియక అడుగుతాను, అయినా అదేం బుద్ధివాడికి? ఇంకో ఆవిడ అంది. రోజా ముఖంలో లిప్తపాటు అతి సున్నితమైన చోట దెబ్బ తగలగానే విలవిలలాడే బాధ కనిపించింది. కానీ మరుక్షణంలో తెచ్చిపెట్టుకున్న అహంకారపు తెర అచ్చాదనగా వచ్చేసింది. కొద్దిగా గడ్డం ఎత్తి చాలా నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చింది. ఏం చేస్తాం పిన్నిగారు, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు. ఈ ప్రపంచంలోకి పంపేటప్పుడు దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుద్ధి ఇచ్చి పంపిస్తాడు. మీకు అందరి విషయాలు తెలుసుకోవాలని ఒకటే ఆరాటంగా ఉండదు. ఇది అంతే. ఎందుకంటే ఏం చెప్పగలం? అడిగిన ఆవిడ ముఖం మాడిపోయింది. రోజా తల్లి గదిలోకి వెళ్ళిపోబోయింది. వెనక నుంచి వ్యంగ్యంగా వినిపించింది. అట్టా దొంగ బ్రతుకు బ్రతికి అందరి చేత ఛీ అనిపించుకునే కంటే ఎందులోనైనా పడి చావడం మంచిది. రోజా చివ్వున వెనక్కు తిరిగింది. కళ్ళల్లో కోపం పదును పెట్టిన కత్తి అంచులా తళతళలాడింది. అయినా సరే ఎలాగో ఒక్క గుటకలో హలాహలంలా దాన్ని దిగమింగి తెచ్చిపెట్టుకున్న శాంతితో సరిగ్గా సమయానికి గుర్తు చేస్తున్న దానిలా అంది. అయితే పిన్నిగారు, అదే నిజమైతే మీరు మనస్ఫూర్తిగానే ఆ మాటంటే మొదట మీరు మీ వారు ఆ పని చేయాలి అంది. నేనా? మావారా? ఎందుకో మీకు తెలియదా? మీ ఇద్దరూ కలిసి తలచెడి మీ ఇంట చేరిన మీ విధవ చెల్లెలి ఆస్తి 6 నెలల్లో హారతి కర్పూరంలా ఎలా హరించుకుపోయిందో, మీ ఇంట్లో హఠాత్తుగా బీరువాలు, కుర్చీలు, మీ వంటి మీద రాళ్ల నగలు ఎలా వచ్చాయో, గుండె జబ్బుతో చనిపోయిందని మీరు చెప్పిన ఆవిడ శవాన్ని పోలీసులు రాకముందే దహనం చెయ్యాలని మీరెంత ఆదుర్దపడ్డారో ఇవన్నీ మాకు తెలుసు అని పక్కకు తిరిగి, మీనాక్షమ్మగారు, మీరు మీ ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు, స్టీలు కంచాలు, ఇత్తడి చెంబులు ఇవన్నీ మీరు అక్కడక్కడ పెళ్ళిళ్ళలో ఉన్నవాళ్ల ఇళ్లల్లో వంట చేసినప్పుడు చాటుగా చేరవేసిన బాపతని మీ వెనుక వీళ్ళంతా కుసకుసలాడడం చాలాసార్లు నేను స్వయంగా విన్నాను. ఆ మాటే నిజమైతే చెప్పండి, మీరు ఉరేసుకుంటారా, విషం పుచ్చుకుంటారా? పోనీ ఏం చేస్తే బాగుంటుందో పిన్నిగారి సలహా అడుగుతానంటారా?
అక్కడ ఉన్న అందరి చూపులకి అందరి నోళ్ళకి ఒక్కసారి పక్షవాతం వచ్చేసినట్టయింది. అందరూ చచ్చుబడి చేష్టలుడిగి నోళ్లు తెరిచి అలాగే చూస్తున్నారు. ఇంతలో గదిలో నుంచి రోజా నువ్విక్కడకురా అన్న సావిత్రమ్మ గావుకేక వినిపించింది. తల్లి గదివైపు తిరగబోతున్న రోజా క్షణం ఆగి వాళ్ళందరినీ చూస్తూ నదురు బెదురు లేకుండా, కాబట్టి పిన్నిగారు, ప్రస్తుతం ఈ రోజుల్లో దొంగగాని వాడంటూ ఎవరూ లేరు. పట్టుబడినవాడు దొంగ, పడనివాడు దొర, అంతే తేడా అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అందరికీ ఒక్కసారి స్పృహ వచ్చింది. ఒక్కసారి గబగబా నలుగురు మాట్లాడేశారు. ఎంత ధైర్యం, ఎంత పొగరు! అసలు మనం సుందరమ్మను ఓదార్చడానికి వచ్చామా, లేక ఈ కుర్ర తెరిపిచ్చేత మాటలు పడడానికి వచ్చామా? వరస చూస్తే అట్లాగే ఉంది. అసలు ఈవిడ వాళ్ళకి ఎక్కడ లేని అలుసు ఇస్తుందిలే. బాగుంది, ఇస్తే ఇచ్చుకోమను, మధ్యలో మనకెందుకు? మనల్ని అంటే ఊరుకుంటామా? వంట పని చేసే ఆవిడ ముక్కు చీదుతూ అంది. సుందరమ్మ వదినా, ఇవాళ నీ మొహం చూసి ఊరుకున్నాననుకో, లేకపోతే దాని నాలిక తెగ్గోసి ఉండేదాన్ని. నా జన్మలో ఎవరిచేత ఇలాంటి మాటలు పడలేదు. ఇదిగో ఏమమ్మోయ్, మొన్న నేను ఇచ్చిన 50 రూపాయలు సాయంత్రంలోగా పంపకపోతే మర్యాదగా ఉండదు. రండర్రా పోదాం. మనం కావాలనుకుంటే సుందరమ్మే మన ఇళ్ళకి వస్తుంది. మనం మాత్రం జన్మలో ఇంకెప్పుడు ఈ గుమ్మం ఎక్కొద్దు. సుందరమ్మ నిలువు గుడ్లేసుకుని చూస్తుండగానే అంతా బిలబిలలాడుతూ వెళ్ళిపోయారు. సుందరమ్మకి ఈసారి నిజంగానే ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. సహించలేనంత ఆశాభంగం కలిగింది కూడా. క్షణం క్రితం ఎంతో తీయగా ఆత్మీయంగా మాట్లాడిన ఆప్త బృందం కాస్త ఇలా అనుకోకుండా వెళ్ళిపోవడంతో ఆవిడ లేచి భయంకర చారిలా ఊగిపోతూ ఆడబడుచు గదిలోకి వచ్చింది. ఏమమ్మా, నీకేం అపచారం చేశాను నేను? దిక్కులేని దానివయ్యావని నిన్ను పిల్లల్ని దగ్గరకు చేర్చి ఉన్నదంతా పెట్టడమేగా నా తప్పు. ఊరకుక్కని పుసిగొలిపినట్టు దాన్ని నా మీదకి ఇలా వదులుతున్నావా? సావిత్రమ్మ అప్పటికే గదిలో కూతురి చెయ్యి దొరకబుచ్చుకొని ఆ చెంప ఈ చెంప వాయించాలని చూస్తుంది. కానీ రోజా అందక దూరంగా వెళ్ళి నిలబడింది. సావిత్రమ్మ నిస్సహాయంగా వదినగారి వైపు చూస్తూ ఏడుపు ఆపుకుంటున్నట్టు కంఠంతో, వదినా, అది నా కూతురు కాదు, నీ పిల్ల, నీ బిడ్డ అనుకొని ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం. దాని నోరు ఆపటం నా వల్ల కావటం లేదు. దాన్ని చంపు, గరిట కాల్చి నోటిమీద వాతలు పెట్టు, ఏది చేసినా నాకిష్టమే. నేను కాదంటే చూడు అంది. తల్లికి మేనత్తకి సరిగ్గా మధ్యలో నిలబడి ఉన్న రోజా వ్యంగ్యంగా మేనత్త వైపు చూస్తూ, నేను నీ కూతుర్ని పేరుకే గాని స్వభావంలో అక్షరాల అత్తయ్య పోలికేనని అందరూ అంటూనే ఉన్నారు కదమ్మా. అదే నిజం కూడా. అత్తయ్య శిష్యరికం చేశాను కాబట్టి నాకింత నోరు వచ్చింది. నా నోటి మీద వాత పెట్టాలంటే ముందు అత్తయ్య తన నోటి మీద పెట్టుకోవాలి. యథా గురు తథా శిష్య అన్నారు అంది. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ఎప్పుడో మురిపానికి నీ కోడలేనమ్మా అని ఎవరో అన్నారని ఆ మాట ఇప్పుడు అప్పజెబుతున్నావా నువ్వు? నువ్వు నా కోడలివి ఎందుకు అవుతావే? నా కొంప కూల్చడానికి వచ్చిన రాక్షసి కూతురివి గాని అంటూ సుందరమ్మ చేతులు జాడించుకుంటూ వెళ్ళిపోయింది. పావుగంట గడిచింది. మంచం మీద కూలబడినట్టు కూర్చొని ఉన్న సావిత్రమ్మ కంపిస్తున్న పెదవులతో అడగలేక అడిగింది. ఆ త్రాష్టుని గురించి మణి వాళ్ళ నాన్న ఏమన్నాడే రోజా? ఈసారి అంతా తేలికగా వదలరటమ్మా. మొన్న ఎగ్జిబిషన్లో జరిగిన గొడవలో వీడున్న ముఠా ఉందని అందరికీ అనుమానంగా ఉందిట. ఆ గుంపు ఆచూకీ దొరకటం లేదట. వీడి ద్వారా ఆరా తీయాలని చూస్తున్నారట. ఈసారి నేనేం చెయ్యలేనన్నారాయన. భగవంతుడా! సావిత్రమ్మ నోటి నుంచి ఆక్రోశంలా వెలువడింది. ఉన్నట్టుండి ఆవిడ హఠాత్తుగా గుప్పెట్లు బిగించి ఎండిపోయినట్టున్న ఎద రొమ్ము మీద బలంగా గుద్దుకోసాగింది. బిగించిన పళ్లతో ఏడుస్తున్నట్టుగా అంది. నాకు చావు ఎందుకు రాదు? ఇంకా పాపిష్టి బ్రతుకు ఎన్నాళ్ళు? ఏం చూసుకొని బ్రతకను నేను? రోజా చప్పున దగ్గరకు వచ్చి తల్లిని పొదివి పట్టుకుంది. ఆవిడలా రొమ్ము మీద గుద్దుకొనడం అనేది హిస్టీరియా రావడానికి సూచన. ఉరిశిక్ష వేశాడు, వాడు చచ్చాడు అనే చల్లటి వార్త నాకెప్పుడు చెబుతావే రోజా? అమ్మా! వారిస్తున్నట్టుగా పిలిచింది రోజా. మంచం మీద తల్లి ప్రక్కగా కూర్చొని బలవంతంగా ఆవిడ తల ఒళ్ళోకి లాక్కుంది. బుజ్జగిస్తున్నట్టుగా అమ్మా అమ్మా అని పిలవసాగింది. సావిత్రమ్మకి అప్పటికే స్పృహ లేదు.
పక్కలదిరిపోయేలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవిడ 2 గుప్పెళ్ళని చేతితో బలంగా పట్టుకుని బంధించి ఉంచింది రోజా. ఎన్నో ఏళ్లుగా ఆ బలహీనమైన గుండెలో గూడు కట్టుకుని ఉన్న దుఃఖం ఒక్కసారి ప్రవాహంలా పొంగి గట్టు తెంచుకొని ప్రవహించసాగింది. చిన్నపిల్లలా ఏడుస్తూ ఆ ఏడుపులోనే అడుగుతోంది. కష్టాలు కలకాలం కాపురం ఉండవు అంటారు. అదెంత అబద్ధమే రోజా. నేను బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఒక బాధ భరించాల్సిందేనా? మీ ఇద్దరూ పెరిగి పెద్దయితే నా బాధలు తీరుతాయి. నేను ఒక మనిషిలా 4 రోజులు ఇలా ఊపిరి పీల్చుకోవచ్చుననే ఆశతోనే ఇన్నాళ్ళు ఏటికి ఎదురీతుతూ వచ్చాను. అయిపోయింది. ఆ ఆశ కూడా తీరిపోయింది. వాడలా భ్రష్టుడైపోయాడు. నువ్వు మాత్రం తక్కువదానివా? నేనెంత చెప్పినా వినకుండా ఆ అనంత్ అనే పిల్లాడితో వేళాపాళా లేకుండా తిరగడం లేదు. నా మాట లక్ష్యం ఉందా నీకు అసలు? మీకెవరంటే లక్ష్యం ఉంది? ఎవరన్నా లేదు. నీ బ్రతుకు కూడా బండలు అయిందని తెలుసుకున్న రోజున ఆనందంగా ఉరేసుకొని చస్తాను. అప్పటి వరకు చావను. అమ్మా! ఆవిడని పిలిచి కూడా లాభం లేదని తెలిసిన రోజా 1-2 సార్లు పిలిచింది. జవాబుగా ఆవిడ పలక్కపోవడంతో చూసి ఇక ఏమీ చేయలేని దానిలా తల్లి తల ఒళ్ళో పెట్టుకుని అలాగే రాయిలా కూర్చుంది. చాలామంది ఆడపిల్లలకి నిస్సహాయంగా అనిపించినప్పుడు ఏడుపు వచ్చేస్తోంది. రోజాకి అలా కాదు. ఆపుకోలేనంత కోపం, భరించలేనంత రోషం వస్తాయి. తల్లి గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతాలు తనకు తెలియనివి కావు. కానీ ఏం చెయ్యగలదు తను? చిన్నప్పుడు తను చదువుకుంటానని పట్టుబడితే ఆడపిల్లకెందుకమ్మా చదువు? ఒక అయ్య చేతిలో పెట్టే మనిషికి చక్కగా వంట వార్పు నేర్పక అన్న అత్తయ్య మాటలు పట్టుకొని వద్దులే అంటూ తల్లి కూడా వంతపాడింది. ఆర్థిక పరిస్థితులు అప్పటికే అవగాహనం చేసుకోగలిగిన తాను ఎదురు అడగలేకపోయింది. పోని మగబిడ్డ అని అంతగా ఆపేక్షపడే చంద్రాన్ని కైనా శాంతం చెప్పించారా? లేదు. జైలులో కటకటాల వెనుక తల వంచుకొని కూర్చున్నట్టున్న తమ్ముడు కళ్ళ ముందు కదలగానే రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చందు చిన్నప్పుడు ఎంత అమాయకంగా, ఎంత సిగ్గుగా ఉండేవాడు. ఆటల్లో ఎవరితోనైనా పోట్లాట వస్తే తను గాని అత్తయ్య గాని వాడి తరపున వెళ్ళి వాదించాల్సి వచ్చేది. ఎంతో నెమ్మదైనవాడు, ఎంతో భయస్థుడు, అంతులేని మొహమాటం గలవాడు. అయితేనేం స్కూల్లో అందరిలో వాడే ఫస్టున ఉండేవాడు. తనకెంత సంతోషం అనిపించేదో. చాలా తెలివైన వాడని, మంచి భవిష్యత్తు ఉందని టీచర్స్ చెబుతుంటే ఇంట్లో అంతా ఎంత సంబరపడిపోయేవారో. ఇంత చిన్నతనంలోనే చదువుల్లో, ఆటల్లో వాడికి వచ్చిన ప్రైజులు చూసినప్పుడు అప్పుడప్పుడు తనకే ఈర్ష్యగా అనిపించేది. కానీ అది చాలా క్షణికం మాత్రమే. మరో నిమిషము వాడికి తనకి మధ్య నువ్వు నేను అనే భేదం లేదు అనిపించేది. 14 సంవత్సరాలకే స్కూల్ ఫైనల్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అక్కడ నుంచే ప్రారంభమైంది శని. వాడిని కాలేజీలో చేర్పించడానికి డబ్బు లేకపోయింది. ఇటు ఉద్యోగం చూడడానికి వయసు చాలలేదు. ఖాళీగా ఇంట్లో ఉండిపోయాడు. మొదట చాలా బుద్ధిమంతుడుగానే ఉన్నాడు. కానీ తర్వాత రాను రాను వాడి ప్రవర్తనలో పరిణామం రావడం ప్రారంభించింది. ఇంట్లో కూర్చుంటే చీటికి మాటికి అత్తయ్య ఏదో ఒక వంక పెట్టుకొని సాధించే సాధింపులు, చివాట్లు, శాపనార్థాలు ఇవి భరించలేక సాధ్యమైనంత వరకు బయట గడపడానికి ప్రయత్నించేవాడు. కానీ తను కల్లో కూడా అనుకోలేదు ఆ తిరగటంలో వాడు వేరే పరిచయాల వైపు మొగ్గుతున్నాడని, చందు సిగరెట్లు కాలుస్తున్నాడని తెలిసిన తను ఎంతో బాధపడింది. సరాసరి వెళ్ళి మేనమామకి చెప్పి మందలించమని కోరింది. రోజా ఫిర్యాదును ఆయన తేలికగా తీసిపారేస్తూ, పోదు, ఈ రోజుల్లో సిగరెట్టు కాల్చని వాళ్ళెవరు? పిల్లల్ని మరీ అంత శిక్షణలో పెంచకూడదు. కొంచెం చనువివ్వాలి. అదే రేపు వారు ఆఫీసర్ అయి తాగితే ఊరుకోము అన్నాడు. రోజాకి ఒళ్ళు మండింది. ఎన్నడూ లేంది మామయ్యని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. చివరికి ఓ రోజు తనే చందుని దొడ్లోకి తీసుకువెళ్ళి నిలదీసి అడిగింది. చివాట్లు వేసింది. ఎక్కడివని ఆరా తీసింది. ఎవరో స్నేహితులు ఇచ్చారని నసిగాడు. ఇంకెప్పుడూ కాల్చనని వాగ్దానం చేశాడు. కానీ రోజాకి తెలుసు తనంటే ఉంటే గౌరవం కొద్దీ ఆ క్షణంలో ఇచ్చాడు తప్ప తర్వాత వాగ్దానం నిలుపుకోడేమో అనుకుంది. అక్షరాల అలాగే జరిగింది. భరించలేని కాలకూటం లాంటి విష సమానమైన నిజం ఏమిటంటే అసలు ఒక విధంగా చందుకి దొంగతనం నేర్పింది కూడా అత్తయ్యే. వాడికి కడుపు నిండా అన్నం పెట్టేది కాదు. బజ్జీలు, చక్కినాలు వాడికి చాలా ఇష్టమైనవి చేసి
వాడికి సరిగా పెట్టకుండా అయిపోయినాయి అని ఒట్టి గిన్నె చూపించి లోపల రహస్యంగా దాచుకునేది. చివరికి చందు తెగించడం మొదలుపెట్టాడు. పెట్టిన మూతలు పెట్టినట్టే ఉండేవి. లోపలి వస్తువులు మాయమైపోయేవి. కన్నంలో తేలుకుట్టిన దొంగల సుందరమ్మ బయటపడలేక దిగమింగలేక కుతకుత ఉడికిపోయేది. ఆవిడని అలా ఉడికించడం అతనికి సరదాగా ఉండేది. కానీ రోజా సహించేది కాదు. తమ్ముడిని చెడామడా తిట్టేది. చంద్రం ఇదివరకులా సిగ్గుపడేవాడు కాదు, అవమానపడేవాడు కాదు. ప్రేమతో మొండిగా ఎందుకు తీసుకోకూడదు, ఆవిడకలాగే చేయాలి అనేవాడు. తర్వాత చంద్రంలో మార్పు చాలా త్వరితంగా రాసాగింది. వరుసగా 4-5 రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదు. వచ్చినప్పుడు వాడి దగ్గర వాచో, ట్రాన్సిస్టరో, కొత్త బూటో, టైనో ఏదో ఒక కొత్త వస్తువు కనిపించేది. ఎక్కడివిరా అంటే ఫ్రెండ్వి అనేవాడు. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో, ఆ స్నేహాలు ఎలాంటివో రోజా గుర్తించేసరికి చంద్రం చేతికందకుండా జారిపోయాడు. అత్తయ్యకి తామంటే ఏమాత్రం ఇష్టం లేదని, మామయ్య సంపాదన అంతంత మాత్రమని, ఈ కుటుంబానికి తాము మోయలేని భారంగా ఉన్నామని రోజాకి తెలుసు. తెలిసి కూడా ఈ ఇంటిని వదలలేకుండా ఉన్నారు. అంతకంటే మరో గత్యంతరం లేదు. 20 సంవత్సరాల క్రితం తనని ఆడపిల్లగా, చంద్రాన్ని కడుపులో 6 నెలలు శిశువుగా అన్నగారి పంచన ఆశ్రయం కోసం వచ్చే ముందు అమ్మ ఆలోచించుకుని ఉండాల్సింది. బలహీనులకి, నిరాశ్రయులకి ఈ ప్రపంచం ముళ్ళ పొదలలాంటిదని, ఇందులో బ్రతకడం చాలా కష్టమని ఆవిడకెందుకు తెలియలేదు? పోని అన్నగారి పంచన చేరినా తనకి, తన పిల్లలకి అవి కాస్తైనా స్వార్థం చూసుకోకుండా ఉన్నదంతా వాళ్ళకి కట్టిపెట్టడం చాలా అవివేకం. ఆవిడ అసమర్థతకి, తెలివిహీనతకి ఆవిడతో పాటు మంచి భవిష్యత్తు గల 2 జీవితాలు బలి అయినాయి. భర్తృహీన అయినంత మాత్రాన ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఎందుకు వదులుకోవాలి? ఏమీ లేని మీనాక్షమ్మ వంటలు చేసుకుని బ్రతుకుతూ తన కాళ్ళ మీద నిలబడి కూతురికి, కొడుక్కి మంచి భవిష్యత్తు ఏర్పరచడం లేదు. అమ్మకేమైంది? స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఆవిడకు రవ్వంత కూడా లేదు. తల్లి పట్ల తను కఠినంగా ఆలోచిస్తున్నానని గుర్తుకు వచ్చేసరికి రోజా ఆలోచనలు మానేసి సిగ్గుపడింది. ఎవరి మీద తను ఆగ్రహపడేది? ఎముకల పోగుల అస్థి పంజరంలా ఉంది. బిడ్డల మీద మమకారంతోనో, వారి భవిష్యత్తును గురించిన బెంగతోనో, ఇంకా ఎక్కడో కొన ఊపిరి ఉంచుకొని బలవంతంగా బ్రతుకుని ఈడుస్తున్న ఈ బలహీనురాలి మీదనేనా? చందు ఎలాగో చేతికందకుండా పోయాడు. కనీసం తనైనా ఆవిడని సుఖపెట్టాలి. కానీ ఎలా? ఏ విధంగా? ఎంత కష్టపడి వాళ్ల చేత వీళ్ల చేత చెప్పించి సంపాదించుకున్న ట్యూషన్ కాస్త ఇవాళ పోయింది. చంద్రం ఫలానా అని తెలియగానే ఆ పిల్లల తల్లి అరమామి, అమ్మాయి నీ మీద నాకేం కోపం లేదు, మీ వాళ్ళు మంచివాళ్ళు కాదమ్మా, నేను వేరే టీచర్ని పెట్టుకుంటాను అంటూ ఉదయం డబ్బు లెక్క చూసి ఇచ్చేసింది. ముఖాన కత్తివేటు వేస్తే నెత్తురు చుక్కలేని దానిలా తిరిగి వచ్చింది తను. ఏం చెయ్యాలి తను? అమ్మని సుఖపెట్టడం ఎలా? రోజా చెవులు ఈ ఎలా అన్న ప్రశ్నతో గింగిర్లెత్తసాగినాయి. రోజాకి హఠాత్తుగా భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా, కంటకప్రాయంగా కనిపించసాగింది. పౌర్ణమి నాటి వెన్నెల్లో నున్నగా నల్లటి త్రాచులా మిలమిలలాడుతున్న తార్ రోడ్డు కిరుప్రక్కల అందమైన, అత్యంత నూతనమైన డిజైన్లతో విశాలమైన ఆవరణ కలిగి ఎత్తైన ప్రహరీ గోడలు గల ఇళ్ల కలిమిలో ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతున్నట్టు ఉన్నాయి. ఆ ఇళ్లల్లో ఉన్న మనుష్యులందరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. సంఘంలో ఉన్నతమైన స్థానం ఉంది. కలిమి కల్పించే బలం ఉంది. లక్ష్మి, కీర్తి, వ్యాపారం ఈ 3 పోటీపడి ఆ ఇళ్లని పరిపాలిస్తున్నాయి. ఆ ఇళ్లల్లో గుర్రాల్లా పెరుగుతున్న కుక్కలకి వేసే ఆహారం, దానికి ఒక్కొక్క దానికి అయ్యే ఖర్చుతో సామాన్య ప్రజలు 3 బ్రతకవచ్చని అంటారు. ఈ దేశంలో డబ్బు లేకపోలేదు, చాలా ఉంది. లేనిదల్లా ఒక్కటే, అది మనుష్యుల్లో ఉండాల్సిన జాలి, బుద్ధి. జాలి లేకపోయినా పర్వాలేదు, కానీ బుద్ధి లేని మనుష్యులు అసంఖ్యాకంగా ఉన్న ఏ దేశం కూడా పైకి రాదు. వీళ్ళకి డబ్బుంది, డాబుంది, దర్పం ఉంది. మనుష్యులని కుక్కల కంటే హీనంగా, కుక్కల్ని మనుష్యుల కంటే గౌరవంగా చూడగల చాకచక్యం, నేర్పు ఉన్నాయి. చీకటి చాటున అందాల నిలయాలుగా, ఆనంద సౌధాలకి ప్రతిరూపాలుగా ఉన్నట్టుండే ఈ ఇళ్లల్లో అనేక అకార్యాలు జరుగుతూ ఉంటాయంటారు.
ఈ పేట అంటే హైదరాబాద్లో ఉన్న అందరికీ ఆసక్తి, గౌరవం, చెప్పలేనంత కుతూహలం. రాత్రి 10 గంటలు దాటుతున్న ఆ సమయంలో పైన చెప్పిన ఆ వీధిలో కుడివైపునున్న 3వ ఇంట్లో అన్ని గదుల్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. ఆ ఇంటి యజమాని భోజనం కానట్టు సూచనగా నౌకర్లు ఇంకా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. దాని లోపల విశాలంగా ఉన్న ఆవరణలో ఒక ప్రక్క అంతటా క్రమబద్ధంగా పచ్చిక పెంచబడుతూ ఉంది. దాని చుట్టూ అంచుల రకరకాలైన పూల మొక్కలున్నాయి. వాటిల్లో కొన్ని రాత్రిపూట పూచే పూలు కావటం వల్ల విచ్చి కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇంటి ముందు కారు ఆగడానికి వీలుగా ఉన్న పోర్టికోలోకి లోపల నుంచి ముందుగా లేత నీలంగా ఉన్న లైటు కాంతి వచ్చి పడుతుంది. లోపల డ్రాయింగ్ రూమ్లో సోఫాలో చెరగిలబడి నిలువెత్తున బుట్టలాంటి పెద్ద షెడ్డు ఉన్న లైటు వైపుకి కాస్త ప్రక్కకు వంగి ఏదో పుస్తకం చూస్తున్నారు ఆ ఇంటి యజమాని అయిన వేణుగోపాలరావు గారు. ఆయన ఒళ్ళో తలపెట్టి రాధ నిద్రపోతోంది. చిన్నమ్మాయి గారు నిద్రపోయారని గ్రహించిన నౌకరు 1-2 సార్లు వచ్చి తీసుకోబోయే ప్రయత్నం చేయబోగా ఆయన చేతి సైగతోనే వద్దని వారించటంతో నౌకరు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. పుస్తకం చదువుతున్న ఆయన మధ్య మధ్యలో ఆగి క్షణం సేపు ఒళ్ళో ఉన్న రాధముఖాన్ని, ఆ చిన్నారి మెడలో తళుకులీనుతూ మిలమిలలాడుతున్న నెక్లెస్ని తదేకంగా చూస్తున్నారు. నెక్లెస్ వైపు దృష్టి మరలినప్పుడల్లా ఆయన కళ్ళ ముందు మొన్న తను స్టేషన్లో దిగగానే అది కాజేయాలని చూచిన వ్యక్తి ముఖమే వద్దన్న జ్ఞాపకం వస్తుంది. ఆ జ్ఞాపకం కదిలినప్పుడల్లా ఆయన దవడ ఎముకలు గట్టిగా బిగుసుకుంటున్నాయి. విజయ్ని, అనంత్ని ఆ రోజు తనతో కలిసి ఇక్కడ భోంచేయమని ఆహ్వానిస్తూ కబురు చేశారాయన. ఇద్దరూ అంగీకారం తెలిపారు. అనంత్ వచ్చి చాలాసేపు అయింది కూడా. విజయ్ ఇంకా రాలేదు. 6 గంటల నుంచి ఆయన విజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. 10 గంటలు కావస్తున్న ఆ మనిషి పత్తాలేదు. అదే ఇంకోరైతే ఆయన చిరాకుపడి విసుక్కొని సభ్యత మాట కూడా వదిలేసి తను భోంచేసి పడుకునేవారేమో. కానీ విజయ్ వేరు. అతనికి ఎంతో పని వస్తే తప్ప అన్నమాట తప్పడు. పంక్చువాలిటీ అంటే మహాప్రాణం విజయ్కి. అనంత్ వచ్చినా లాభం లేదు. అతను వేణుగోపాలరావు గారి ఎదుట ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుంటాడు. ఇదేమిటో అన్నదమ్ములిద్దరికీ తను ఒకే రకమైన చనువు ఇచ్చినా అది తీసుకోవటంలో ఇద్దరు విభిన్న మనస్తత్వాలు చూపిస్తారు. అనంత్ రాగానే కుశల ప్రశ్నలు అడిగి అతని కాలేజీ గురించి, చదువు ఎలా సాగుతుందో వివరాలు కనుక్కొని ఊళ్ళో విశేషాలు అడిగి ఆ తర్వాత పైన లావణ్య ఉన్నట్టుంది వెళ్ళు అన్నారు. అనంత్ అమ్మయ్య అనుకున్నట్టు తేలికగా ఊపిరి విడిచిన వాడిలా లేచి వెళ్ళాడు. అనంత్ వెళ్ళిన వైపే రెప్ప వాల్చకుండా చూసిన వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడిచారు. ఒకే చెట్టుకి పూసిన పూలలో కానీ కాసిన కాయల్లో కానీ అంత తేడా ఉండదు. కానీ మనిషి మనుగడలో చిత్రం ఏమిటో గాని ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎవరూ ఒకటిగా ఉండరు. మాటల్లో, రూపంలో, ప్రవర్తనలో ఎంతో తేడా కనిపిస్తుంది. ఒకే తండ్రికి పుట్టిన విజయ్కి, అనంత్కి మధ్య గల వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎంతో చిన్నప్పటి నుంచే ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకున్న సమస్యలతో సతమతమయ్యేవాడు విజయ్. అనంత్కి ఎంత వయసు వచ్చినా అలాంటిదేమీ లేదు. ఒట్టి బేవార్స్ మనిషి. ఎప్పుడు చూచినా కథలు, సినిమాలు, షికార్లు అంటూ ఉంటాడు. అనంత్ లాంటి వాళ్ల వల్ల భావ సంచలనం రావచ్చు. కానీ కించిత్తు పని మాత్రం జరగదు. జీవితం కష్టపడడానికే సుమా అన్నట్టుంటాడు విజయ్. ఆనందించటానికే ఈ బ్రతుకు అన్నట్టు ప్రవర్తిస్తాడు అనంత్. అన్నదమ్ములిద్దరిలో స్వభావంలోనే కాకుండా రూపంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. విజయ్ క్రమబద్ధమైన అలవాట్లతో ఆరోగ్యంగా, పొడుక్కి తగ్గట్టు లావుతో పుష్టిగా ఉంటాడు. అతని కదలికలో, ప్రవర్తనలో ఓ విధమైన గంభీరత ఉంది. అతని స్వభావంలో మృదుత్వంతో పాటు నిర్లక్ష్యం, నిర్లిప్తత కూడా కనిపిస్తాయి. అందరితో మాట్లాడినట్టుగా అతనితో చనువుగా సరసాలు ఆడలేం. ఎంతో దగ్గరగా ఉన్నట్టు, ఆత్మీయంగా ఉన్నట్టు అతను ప్రవర్తించినా మనకు కనిపించిన అతనిలో ఉన్న గాంభీరత్వం మళ్ళీ అవసరం వస్తే అతను మనకి మైళ్ళ దూరంలో ఉన్నాడనే భావం కలుగజేస్తుంది. అనంత్ అలా కాదు. ప్రతి వాళ్ళని పసిపిల్లల్లా అల్లుకుపోతాడు. తను ఎంతైనా బాధపడడానికి సిద్ధపడతాడు తప్ప ఎదుటివారికి తన వల్ల రవ్వంతైనా బాధ కలగనివ్వడు. చాలా మొహమాటస్తుడు.
పువ్వుల మృదువైన అతని హృదయానికి ఈ లోకంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు వాడి ముళ్ళులా తగిలి విలవిలలాడిపోతాడు. అతని దృష్టిలో ఈ ప్రపంచంలో మానవులంతా సమానమే. సర్వమానవ సమానత్వం వస్తే గాని ఈ లోకానికి ముక్తి లేదని అతని ఉద్దేశం. అత్యాచారాలు, కుట్ర, ద్రోహం, లంచగొండితనం, అవినీతి మొదలైన అంటువ్యాధులతో మురిగిపోతున్న ఈ లోకం అసలు మనిషికి నివాసయోగ్యంగా లేదని, ఇంతకంటే కారడవులు నయం అని అతని నిశ్చితాభిప్రాయం. అతను కోరుకునే విశ్వమానవ కళ్యాణం, సర్వమానవ సమానత్వం ఇప్పుడు కాదు, ఈ భూమి మీద ఇంకెప్పటికీ రాదని అందరికీ తెలుసు. ఖచ్చితంగా యథార్థంగా కనిపిస్తున్న విషయాన్ని కాదని కలలు కనే మనిషిని ఈ లోకం వెర్రివాడి క్రింద ఎలా జమకడుతుందో అనంత్ విషయంలో కూడా అంతే అయ్యింది. అనంత్ పైన లావణ్య గదిలో కూర్చొని ప్రస్తుతం దేశంలో నిండిపోయిన రాజకీయాలు, వాటి ద్వారా సామాన్య మానవునికి జరుగుతున్న అన్యాయాల మీద తనకున్న అభిప్రాయాలు లెక్చరిస్తున్నాడు. గదిలో గోడవారాగా కుర్చీలో కాలు మీద కాలేసుకుని ఎంతో బుద్ధిమంతుడిలా పొందికగా కూర్చొని ఉన్న అతనికెదురుగా తెల్లటి మెత్తటి పరపు మీద బోర్లా పడుకొని ఒక కాలు పైకెత్తి ఊగిస్తూ చీర మోకాలి వరకు జారిపోయినా లక్ష్య పెట్టక లావణ్య అనంతు మాటలు సగం విన్నట్లు వింటోంది. లావణ్యకెదురుగా దిండు మీద నిన్నటి పేపరుంది. ఆ పేపరు మొదటి పేజీలో హాలీవుడ్ సినిమా యాక్టర్ల పొడుగ్గా ఉన్న ముఖంతో, కోటరేసినట్టున్న అందమైన ముక్కుతో, చురుగ్గా ఉన్న పక్క చూపులతో నోటి నుంచి గడ్డం మీదకి రక్తపు ధార కట్టిన ఒకతని ఫోటో ఉంది. ఆ ఫోటోని ఎన్నిసార్లు చూసినా లావణ్యకి తనివి తీరటం లేదు. అతనెవరో కాదు, మొన్న ఉదయం తన తండ్రి దగ్గర నగ కొట్టేయబోయిన పెద్ద మనిషే. ఎంత సాహసం! లావణ్యకి అద్భుతంగా ఉంది. పట్టపగలు అలా దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం, తెగింపు కావాలి? ఎలాంటి చాకచక్యం చూపించాలి? అసలు ఈ పాటి కుర్రకారులో ఇంత ధైర్యం ఉందా అని వయసు కాస్త చిన్నదిగా కనిపిస్తున్నా ఇతను ఎంత అందంగా ఉన్నాడు. ఆ ఫోటో క్రింద దొంగ అని వేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ విదేశాల్లోనో ప్రైజ్ తెచ్చుకున్న ఏ ప్రముఖ ఆటగాడో, మరే ముఖ్యమైన వ్యక్తో అనుకోవచ్చు. పేపర్ మడిచి అనంత్ చేతికిస్తూ, అనంత్ ఇది చూశావా అంది. ప్రస్తుతం దేశంలో ఉన్న లంచగొండితనం మీద ఆవేశంగా మాట్లాడేస్తున్న అనంత్ క్షణం సేపు ఆగి ఏమిటది అన్నాడు. చూడు. పేపర్ ఇచ్చేసి సరిగా పడుకొని వచ్చే ఆవలింత ఆపుకొని కిటికీలో నుంచి బయటకి చూడసాగింది. లావణ్యకి ఎప్పుడూ శూన్యంలోకి రెప్ప వాల్చకుండా చూడడం అంటే మహా ఇష్టం. ఆ శూన్యంలో మనసుకు కనిపించే అందమైన పంచరంగుల కళ ఎప్పటికప్పుడు వినూత్నంగా, వినోదంగా కనిపిస్తుంది. వాస్తవాన్ని ఎదుర్కోలేక, అది భరింపలేక కలల్లో బ్రతకడం అభ్యాసం చేసుకున్న మనిషి లావణ్య. లావణ్య మీద చనిపోయిన తల్లి ప్రభావం చాలా ఉంది. లలితమ్మ గారికి జీవితం మీద కొన్ని స్థిరమైన అభిప్రాయాలుండినాయి. వాటిల్లో ముఖ్యమైనది అందినంతవరకు జీవితాన్ని మొహమాటం లేకుండా అన్ని వైపుల నుంచి అనుభవించాలనుకోవడం. ఆ గుణమే కూతురు కూడా పుణికి పుచ్చుకుంది. లావణ్య పుట్టిన తరువాత 14 సంవత్సరాలకి మళ్ళీ తల్లి అయ్యానని తెలుసుకున్న లలితమ్మగారు తనకిది ప్రాణగండంగా భావించి అందరికీ చెప్పసాగింది. చిత్రంగా ఆవిడ భయపడినట్టే ప్రసవించలేక ప్రాణం వదిలింది. తల్లిని మింగుతూ పుట్టిన రాధ అంటే లావణ్యకి కించింతు అయినా ఆదరం లేదు. నోటి మాట లేకుండా, తల్లి లేకుండా పుట్టిన రాధ తండ్రిలో సర్వం చూసుకోగల అదృష్టవంతురాలయ్యింది. అసలే చిన్నప్పటి నుంచి లావణ్యకి తండ్రి అంటే గౌరవం లేదు. అది తల్లి చనిపోయిన తరువాత రెట్టింపు అయ్యింది. లావణ్యకి బుద్ధి తెలిసినప్పటి నుంచి తల్లి చనిపోయే వరకు తల్లి, తండ్రి ప్రతి చిన్నదానికి ఏదో వంక పెట్టుకొని ఘర్షణ పడుతూ ఉండేవారు. లావణ్యకి తండ్రి పట్ల విముఖత్వం ఏర్పడడానికి ఇది మొదటి కారణం. అది క్రమంగా అనేక చిన్న చిన్న సంఘటనల వల్ల గాలి నీరు పోసి పెంచినట్టు పెరిగి పెద్దదయ్యింది. వయసు వచ్చిన తరువాత తరచుగా ఆ ఇంటికి వస్తూ పోతూ ఇంటి విషయాలని చూసి పెడుతూ ఉండే విజయ్ మీద లావణ్యకి ఆసక్తి కలిగింది. వేణుగోపాలరావు గారు విజయ్ని లావణ్యని చేసుకోమని కోరారు. అతను వద్దని తిరస్కరించాడు. అతన్ని మొహమాటంతోనో కృతజ్ఞత పేరిటనో బలవంతము చేసి ఒప్పించేది పోగా సరేనన్నట్టు ఊరుకున్నాడు. తండ్రి పట్టుదల పడితే విజయ్కి తనకి వివాహం జరిగి తీరేదని లావణ్య నమ్మకం. కన్న కూతురైన
తన మనోభిష్టం గుర్తించక స్నేహితుడి కొడుకైన విజయ్ అభిప్రాయానికి విలువ ఇచ్చినందుకు లావణ్యకి తండ్రి అంటే ఇప్పటికీ చెప్పలేనంత ఆగ్రహం. అంతేకాదు తన మాట కాదన్నందుకు విజయ్ రాకపోకలు ఈ ఇంట్లో ఆయన నిషేధించకపోవడం మరీ సహించరానిది. అంతటితో ఊరుకోకుండా ఆశాభంగం పొందిన తన మనసుని ఊరడించే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా గోరుచుట్టు మీద రోకలిపోటులా మధుసూదన్ అనే ఇంకో అతన్ని తీసుకువచ్చి అతను తనకి నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పినా బలవంతంగా పెళ్లి ఖాయపరిచారు. మధుసూదన్ చాలా మంచివాడు అంటారు వేణుగోపాలరావు గారు. మగవాళ్ళు ఒట్టి అప్రయోజకులని లావణ్య విశ్వాసం. దానికి ఉదాహరణగా తన తండ్రినే చూపిస్తానంటుంది. ఆయన మంచితనం మూలంగా తల్లి బ్రతికున్నప్పుడు ఎంత నరకం చూసిందో, వ్యాపారంలో ఎలాంటి నష్టాలు వచ్చాయో, చివరికి ఆ నష్టాలు విజయ్ తండ్రి చాకచక్యంతో మళ్ళీ ఎలా పూడ్చుకున్నారో లావణ్య 100 ఉదాహరణలు చెప్పగలదు. పెళ్లి విషయంలో కూతురి ఇష్టాన్ని తండ్రి లక్ష్య పెట్టలేదు. పెళుసు స్వభావం గల లావణ్య జీవితం సుఖశాంతులతో సక్రమంగా సాగిపోవాలంటే నోరు లేని మధుసూదన్ లాంటివాడే నయం అని ఆయన అభిప్రాయం. ఈ పెళ్లి తల్లి ఉంటే జరిగేది కాదని లావణ్యకు తెలుసు. తప్పించుకొని ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోవాలని చూసింది. కానీ అది సాధ్యం కాలేదు. పెళ్ళైన తరువాత 4 నెలలు భార్యాభర్తలిద్దరూ వేణుగోపాలరావు గారి దగ్గరే ఉన్నారు. లావణ్య ప్రతిదానికి హఠం చేయడం, ఎడముఖంగా పెడముఖంగా ఉండడం తండ్రి గుర్తించకపోలేదు. పట్టుమని 10 నెలలైనా గడవలేదు. ఉద్యోగరీత్యా క్యాంపుకి వెళ్ళి వస్తున్న మధుసూదన్ జీప్ ప్రమాదానికి గురి అయి అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త వినగానే వేణుగోపాలరావు గారు నడుం విరిగిన మనిషిలా అయిపోయారు. లావణ్య కళ్ళు మెరిసినాయి. పీడ విరగడ అయినట్టు భావించింది. అసలే షోకులెక్కువైన లావణ్యకి గాజులు బొట్టు లేకపోవడం కొత్త ఫ్యాషన్గా అలవాటు చేసుకుంది. 20 ఏళ్లకే జీవితంలో ఏ సుఖం తెలియక వైధవ్యం పొందిన లావణ్యని చూడగానే వేణుగోపాలరావు గారి మనసు ఎలాగో అయిపోయేది. మళ్ళీ పెళ్లి చేయాలని ఎంతగానో ప్రయత్నించారాయన. లావణ్య ఇష్టపడలేదు. మొండిగా తిరస్కరించింది. ఈసారి అలాంటి ప్రయత్నం చేస్తే తన శవం చూడాల్సి వస్తుందని ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్పింది. ఆ పైన ఆయన బలవంతం చేయలేదు. మళ్ళీ ఆ ప్రసక్తే లేదు. లావణ్యని చూసిన వాళ్ళెవరైనా బొట్టు పెట్టుకోవడం మర్చిపోయిందో లేక ఏ ముస్లిం పిల్లో అనుకుంటారు. వైధవ్య ఛాయలు శారీరకంగా రానట్టే మానసికంగా కూడా అంటలేదు లావణ్యకి. చనిపోయినప్పుడు భార్యకి చేసిన వాగ్దానం ప్రకారం వేణుగోపాలరావు గారు తన ఆస్తిలో సగం మీద వచ్చే ఆదాయం లావణ్య పేరిట బ్యాంకులో వేసే విధంగా ఏర్పాటు చేశారు. అసలే కోతి అందులో కళ్ళు తాగింది అన్నట్టు అసలే కోరిక పుట్ట అయిన లావణ్యకి కొత్తగా చేతికందిన డబ్బు రెక్కలు గల గుర్రంలా తయారు చేసింది. క్లబ్బులో చిన్నప్పటి నుంచి లావణ్యకి ప్రముఖ స్థానం ఉంది. తనకి ఆర్థిక స్వాతంత్రం రావడంతో తన స్నేహితులని ఎన్నుకోవటంలో కూడా స్వాతంత్రం ప్రకటించుకోసాగింది. రూపసీ ధనవంతురాలు, ఒక విధంగా అమాయకురాలు అయిన లావణ్యకి ఆరాధనా బృందం అధిక సంఖ్యలో ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ తన చూపుల కోసం, కనుసన్నల కోసం ప్రాకులాడే ఈ మనుష్యులంటే లావణ్యకి త్వరగా విసుగు రావడం ప్రారంభించింది. వయసుతో సలసల కాగుతున్న ఆ గుండెల్లో యవ్వనం విరగబూసిన ఆ నందనవనంలో పారిజాతం లాంటి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అది అందుకోగల అర్హత గల మనిషి ఏ ఒక్కడూ కనిపించకపోవటంతో లావణ్యకి విసుగ్గా చిరాగ్గా అనిపించసాగింది. అధిక సంఖ్యలో అల్పబుద్ధిని ప్రకటించే ఈ మనుష్యుల మీద కసిలాంటిది బయలుదేరింది. వాళ్ల మీద తనకి అభిమానం ఉన్నట్టు, కోరిక కలిగినట్టు కనిపిస్తూ చేరువ అవగానే తృణప్రాయంగా తిరస్కరిస్తూ వెక్కిరిస్తూ హేళనగా మాట్లాడేది. అందువల్ల ఎప్పటికప్పుడు ఈ భక్త బృందం కొత్తదిగా మారుతూ ఉండేది. ఈ మధ్య లావణ్య భక్తుల్లో మొట్టమొదటివాడుగా కనిపిస్తున్న మనిషి డాక్టర్ కిషోర్ ఎండి పాస్ అయి ప్రైవేటుగా ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి వైద్యంలో నిపుణతం కంటే మాటల్లో నైపుణ్యం చాలా ఉందని అందరికీ తెలుసు. అతని మాటల గాలానికి బాగా చిక్కుకున్న లావణ్య తనకు తెలియకుండానే చేరువై పరిచయం పెంచుకోవడమే కాకుండా తోచినప్పుడల్లా తరచుగా అతని క్లినిక్కి వెళ్ళే అలవాటు చేసుకుంది.
ఇద్దరూ కలిసి సినిమాల్లో, షికార్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారని చాలామంది వేణుగోపాలరావు గారికి చెప్పారు. కిషోర్కి భార్య, 2 పిల్లలున్నారని తెలిసిన ఆయన లావణ్యని మందలించారు. అతనితో మాట్లాడడానికి గానీ కలవడానికి గానీ వీలు లేదని శాసించారు. మొదటి నుంచి తండ్రి వద్దన్న పనిచేసి ఆ విధంగా ఆయన మీద కసి తీర్చుకుంటున్న లావణ్య నిర్లక్ష్యంగా తల ఎగరేసి వెళ్ళిపోయింది. ఒకసారి హఠాత్తుగా కిషోర్ భార్య పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని సరాసరి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి ఏడుస్తూ చిన్నపిల్లాడికి జ్వరంగా ఉందని, తండ్రి కోసం కలవరిస్తున్నాడని, కిషోర్ 4-5 రోజుల నుంచి అంతులేడని, ఇంటికి రావడం లేదని, ఏమయ్యాడోననే భయంతో తన ప్రాణం పోతుందని, క్లినిక్ మూతపడిందని, కిషోర్ తప్ప తనకెవరూ లేరని ఏవేవో అంటూ కంఠం పెద్దగా చేసి గోలగా మాట్లాడి ఏడవసాగింది. ఇంట్లో నౌకర్లు కళ్ళు పెద్దవి చేసి వింతగా, వినోదంగా, ఆసక్తిగా ఆవిడ మొర వినసాగారు. వేణుగోపాలరావు గారికి సిగ్గుతో, అవమానంతో ప్రాణం పోయినట్టుగా అయ్యింది. ఆయన అప్పటికప్పుడు విజయ్కి ఫోన్ చేసి పిలిపించి జరిగిందంతా చెప్పారు. విజయ్, డ్రైవర్ రాము కలిసి వెతికారు. కిషోర్ ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో కిషోర్ స్నేహితుడు, పేషెంట్ అయిన ఒక అతను ఊరు వెడితే లావణ్యని వెంట తీసుకువెళ్ళి ఆ ఇంటికి అతిథిగా ఉన్నాడు. లావణ్య స్నేహితురాలి పెళ్లికి వెళ్తున్నానని బయలుదేరింది. కిషోర్తో ఇక్కడికి వచ్చింది. విజయ్ వెళ్ళి లావణ్యని తీసుకువచ్చాడు. లావణ్య తన చేయి దాటిపోయిందని, హద్దుల్లోకి తీసుకురావడం అసంభవమని తెలిసిన ఆయనకి తన అసమర్థతకి తానే పొడుచుకు చావాలన్నంత ఆవేశం వచ్చింది. ఎందుకు ఇలా చేస్తుంది? లావణ్యకి తన మీద కసి తీర్చుకోవాలంటే ఇంకో మార్గం లేదా? బ్రతుకు బజారు పాలు చేసుకుని కుటుంబం నవ్వుల పాలు చేయడం ఎందుకు? అసలే రక్తపోటు. గుండెదడ ఉన్న ఆయనకి ఈ సంఘటనకి తట్టుకోలేక చాలా సుస్థి చేసింది. పరిస్థితి అంతా గమనించిన విజయ్ ఆయన్ని విశ్రాంతి అనే పేరుతో ఆ పరిసరాలకు బలవంతంగా దూరంగా పంపేశాడు. ఆయనకి పాత పరిచయస్తుడు, ప్రకృతి వైద్యుడు అయిన ఒక స్నేహితుడి దగ్గరికి, కేరళలో ఉన్న ఒక కుగ్రామానికి విజయ్ పట్టుదల మీద వెళ్ళిపోయారాయన. వెళ్లే ముందు లావణ్య చేతికి చిల్లి గవ్వ అందకుండా, కనీసం కారు వాడుకునే వసతి అయినా లేకుండా కట్టుదిట్టం చేసి వెళ్ళిపోయారాయన. ఇంట్లో దాదాపు 4 గోడల మధ్య ఖైదీల చిక్కడిపోయిన లావణ్య తన అసంతృప్తిని, కసిని ఇంట్లో ఉన్న నౌకర్ల మీద, నోరు లేని రాధా మీద తీర్చుకుంటూ ఉండేది. తండ్రిని నిందిస్తూ, తల్లి లేని తనని ఇంత అన్యాయం చేసి నరకయాతన పెడుతున్నందుకు శాపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేది. వేణుగోపాలరావు గారు ఆ ఉత్తరాలు చూసి బాధపడినా లావణ్యకి విషయం అర్థమయ్యేలా చెయ్యాలని తాపత్రయపడుతూ ఎంతో సహనంగా జవాబులు రాసేవారు. వాటిల్లో స్త్రీ జీవితం ఎంతో మృదువైనదో, జాగ్రత్తగా ఉండకపోతే అదెలా నాశనమవుతుందో నచ్చజెప్పాలని ప్రయత్నించేవారు. లావణ్య ప్రతిసారి చెక్ కానీ, డబ్బు తీసుకోవడానికి అనుమతి కానీ వస్తుందేమోనని ఆశగా చూసేది. ఆ రెండూ లేకపోవడంతో మండిపడి ఉత్తరం శాంతం చదవకుండానే చించి అవతల పారేసేది. తెలిసిన వాళ్ళని, అంతా ఇంత పరిచయం ఉన్నవాళ్ళని ఇంటికి రమ్మని, పిచ్చి తల్లి లేనందువలన తనెంత కష్టపడుతుందో కథలు గాథలుగా, చిలువలు పలువలు కల్పించి చెప్పి వాళ్ల సానుభూతి పొందుతూ ఉండేది. వాళ్లల్లో ముఖ్యుడు విజయ్. విజయ్ లావణ్య చెప్పిన విషయాలు గంటల కొద్దీ ఓపికతో వినేవాడు. తండ్రి పట్ల లావణ్య కర్తవ్యం మృదువైన మాటలతో గుర్తు చేస్తూ ఉండేవాడు. విజయ్ తనని పెళ్లి చేసుకోపోయిన స్నేహితుడిగా, ఆత్మీయుడిగా దగ్గరికి వస్తున్నందుకు లావణ్య సంతోషించసాగింది. ఎప్పుడో ఒకసారి అతను తన గుప్పెట్లో చిక్కకుండా పోడని లావణ్యకి ధైర్యం రాసాగింది. లలితమ్మ గారు చేసిన అతి గారాబానికి, పెంపకంలో తీసుకోకుండా వదిలేసిన అశ్రద్ధకి వేణుగోపాలరావు గారి మనశ్శాంతి ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా బలికాసాగింది. ఆయనకి లావణ్య పెద్ద ప్రశ్నార్థకంగా అయిపోయింది. పోనీ మళ్ళీ పెళ్లి చేద్దామంటే ససేమిరా ఒప్పుకోనంటుంది. ప్రవర్తన సరిగా ఉంటుందా? ఉండదు. పోనీ అలాంటి విషయాలేమైనా గుట్టుగా చక్కబెట్టుకుంటుందా? అదీ లేదు. ఆయన్ని మనస్తాపం అగ్నిలా ఆహుతి చేయసాగింది. వీధిలో బయట మోటార్ సైకిల్ వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. శూన్యంలోకి చూస్తున్న లావణ్య అనంత్ వైపు తిరిగి, మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు అంది. అనంత్ లావణ్య మాటలు విన్నట్టే లేదు. అతని ముఖం కత్తిపోటుకి నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది.
కళ్ళు శ్రద్ధగా పేపర్లోని ఫోటోని చూస్తూ క్రింద రాసిన వివరాలను పదే పదే చదువుతున్నాయి. అదేమిటి అలా అయ్యావ్? ఆ అబ్బాయి నీకు తెలుసా? కుతూహలంగా అడిగింది లావణ్య. అనంత్ సమాధానం చెప్పడానికి తడబడి ఆహా లేదు అంటూ పేపర్ తీసి భద్రంగా మడిచి లావణ్య మంచం మీద పెట్టాడు. లావణ్య పేపర్ తీసి ఆసక్తితో అందులో ఉన్న ముఖాన్ని తదేకంగా చూడసాగింది. హృదయాంతరాళాల్లో ఎక్కడో ఇతన్ని ఒకసారి చూస్తే బాగుండుననే కోర్కె ఉత్పన్నమయ్యింది. క్రింద ముందు గదిలో విజయ్ అప్పుడే లోపలికి వచ్చాడు. ఏం విజయ్, ఇంత ఆలస్యమయ్యింది? వేణుగోపాలరావు గారు పుస్తకం మూసేస్తూ అన్నారు. విజయ్ షర్ట్ స్లీవ్ కొద్దిగా పైకి లాగి వాచి చూసుకున్నాడు. బాప్రే, గంటన్నర లేట్. మీరు అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారా? ఏం చేయను, తీరా బయలుదేరబోతుంటే క్లబ్బులో ఒకతను కేసు తీసుకువచ్చాడు. మర్డర్ కేసు. ఉన్నవాళ్ల కుటుంబంలో గోప్యంగా జరిగింది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇదేమిటి? రాధ ఇలా పడుకుందేం? నిద్రపోయిందా? దగ్గరగా వస్తూ అడిగాడు. నువ్వు వస్తానంటే చాలాసేపు చూసి నిద్రపోయింది. ఇలా ఇవ్వండి, నేను పడుకోబెట్టి వస్తాను. ఫుల్ సూట్లో వచ్చిన విజయ్ కోటు విప్పి సోఫా చేతి మీద పడేసి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి నిద్రపోతున్న రాధని సున్నితంగా లేవదీసి భుజం మీద వేసుకుని లోపలకు తీసుకువెళ్ళాడు. వచ్చావా మహానుభావ? నీకోసం చూచి చూచి మా ప్రాణం పోతుంది. పైనుంచి దిగి వస్తూ అంది లావణ్య. సారీ లావణ్య, క్లబ్బులో ఆలస్యమైపోయింది. పద, వచ్చేస్తున్నాను. స్నేహపూరితమైన చిరునవ్వుతో అన్నాడు విజయ్. లావణ్య వెనకే దించుకున్న ముఖంతో క్రింద పెదవిని ఆలోచనాపూర్వకంగా కొరుకుతూ పరధ్యానంగా చూస్తూ దిగివచ్చాడు అనంత్. విజయ్ రాధని పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్లబోతూ క్షణం ఆగి ప్యాంటు జోబు తడుముకొని వెంట తెచ్చిన చాక్లెట్ బార్ తీసి రాధ మంచం ప్రక్కన ఉన్న చిన్న స్టూల్ మీద పెట్టాడు. రాధకి ఆ మిల్క్ చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా అతను అది తేవడం మర్చిపోడు. రాగానే రాధని దగ్గరికి తీసుకొని పైకి ఎగరేసి పట్టుకొని అది చేతికందివ్వడం అతనికి అలవాటు. ఈరోజు తను రావడం ఆలస్యమయ్యింది. రాధ నిద్రపోయింది. రేపు ఉదయం లేవగానే చాక్లెట్ కనిపిస్తుంది. విజయ్ వెచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. నలుగురు భోజనానికి కూర్చున్నారు. లావణ్య తండ్రి ఎదురుగా ఉంటే సాధారణంగా ఎంతో అవసరం అయితేనో అమితమైన ఆగ్రహం కలిగితేనో తప్ప ఎక్కువగా మాట్లాడదు. శరీరం సన్నగా ఉంచుకోవడం కోసం రాత్రిపూట కొద్దిగా తింటుంది. అనంత్ పరధ్యానంగా ఉన్నాడు. అతని చేతివేళ్లు అన్నాన్ని కెలుకుతున్నాయి తప్ప సరిగ్గా తినడం లేదు. వేణుగోపాలరావు గారికి నిద్రకి ఆలస్యమయ్యింది. అన్నం అరగదేమోననే భయంతో ఆయన కాస్తా నంజినట్టుగా తింటున్నారు. నలుగురిలో విజయ్ ఒక్కడే చకచక ఆకలిగా తినేస్తున్నాడు. క్రమశిక్షణ కలిగిన అతని శరీరానికి ఆకలి, నిద్ర అతను చెప్పినట్టు వింటాయి. భోజనం అవుతున్నంతసేపు రష్యన్ బృందం వచ్చి ఉన్నప్పటి విశేషాలు చెప్పసాగాడు. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మృదు గంభీరంగా ఉన్న అతని స్వరం వింతగా వినసొంపుగా వినిపించసాగింది. భోజనాలు ముగించిన తరువాత అంతా యువతల గదిలోకి వచ్చారు. వేణుగోపాలరావు గారు హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లుగా అడిగారు. అనంత్ పెళ్లి సంగతి ఏమైంది విజయ్? ఆ రాచవరం పుండరీకాక్షయ్య గారి సంబంధం నిశ్చయం అయినట్టేనా? దాదాపు అంతా సెటిల్ అయినట్టే. మీరెలాగో వస్తున్నారు కదా అని ఆగాను. 2-3 రోజుల్లో ఆయనని బయలుదేరి రమ్మని రాస్తాను. 10-15 రోజుల్లో ఒక ముహూర్తం ఉందిట. అనంత్ నిటారుగా కూర్చున్నాడు. అసలే ఎలాగో ఉన్న అతని ముఖం మరి వివర్ణంగా అయ్యింది. లావణ్య క్రీగంటన అనంత్ ముఖంలో వచ్చిన మార్పు గమనిస్తూనే ఉంది. మరి అనంత్కి పిల్ల నచ్చినట్టేనా? ఎంతో లాలనగా అడిగింది. వాడి మొహం, వాడు కావాలన్న పిల్లని చేస్తే వాడి జీవితం తెల్లారినట్టే. కుర్చీలో వెనక్కువాలి కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకున్న విజయ్ నవ్వుతూ అన్నాడు. అతని కంఠం నిర్లక్ష్యంగా పలికిన కళ్లల్లో తమ్ముడి పట్ల ఆప్యాయతానురాగాలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అనంత్ అవుననలేదు. అన్నగారి మాటలు ఖండించలేదు, ఆమోదించనూ లేదు. వాళ్ళు మాట్లాడేది తన విషయం కాదన్నట్లు అరచేతిలో లావణ్య వేసిన ఒక్కపొడిని ఒక్కొక్క పలుకు శ్రద్ధగా ఏరి నోట్లో వేసుకుని తినసాగాడు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.